నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇదే అంశం మీద అవుననే సంకేతాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సుమారుగా 2 ఎమ్మెల్సీ స్థానాలకి ఎమ్మెల్యే నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు గాను. అయితే మరొక 2 ఎమ్మెల్సీలకు కూడా ఇప్పటికే మరికొద్ది రోజులు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో పంపించినటువంటి క్యాబినెట్ యొక్క తీర్పుని కూడా గవర్నర్ పక్కన పెట్టేసి ఆ యొక్క ఎమ్మెల్సీలను కూడా రిజెక్ట్ చేసింది ఆ యొక్క క్యాబినెట్ ఆమోదాన్ని. అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి ఆ 2 ఎమ్మెల్సీలు కాస్త దసోజి శ్రావణ్, కుర్రా సత్యనారాయణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రక్రియ జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీలతో పాటుగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు కూడా ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో. సో 2 ఎమ్మెల్సీ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఎవరు ఉంటారంటే బేసిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్లో నిష్ణాతులైన వ్యక్తులు, అంటే సైన్స్ పరంగా కావచ్చు, కల్చర్ పరంగా కావచ్చు, రకరకాలు కావచ్చు. సో దాని నిష్ణాతులైన వ్యక్తులను మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వాళ్ళు ఎన్నికవుతారు. అయితే అక్కడ రాజకీయ ప్రమేయం ఉండకూడదు. రాజకీయాల్లో పనిచేసిన అనుభవం కానీ, రాజకీయంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం కానీ ఎవరికి కూడా ఉండనటువంటి వ్యక్తులకి సాహిత్యంలో కానీ, కల్చర్లో కానీ, సైన్స్లో కానీ, సామాజిక సేవలో కానీ నిష్ణాతులైన వ్యక్తులనే ఇందులో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా గుర్తిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా వెలువడైంది. సో ఈ నేపథ్యంలో 2 కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఒకటి మైనార్టీల నుంచి ప్రతిపాదించే అవకాశం ఉంది, మరొకటి బీసీలకు సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ముఖ్యంగా దీంట్లో అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయడంలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడంలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విస్తృతంగా ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, కాంగ్రెస్ పార్టీ గ్రోత్ కోసం సో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ రాకపోవడంతో దీనికి తోడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా అద్దంకి దయాకర్కి పేరుంది. కానీ అద్దంకి దయాకర్ని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ప్రతిపాదించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం నేను మాట్లాడుతున్న అంశం ఈ టీజేఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమా లేదా ఏం జరగబోతుందనే సంకేతాలకు నడుమ ప్రస్తుతం ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి కొంత విశ్లేషణ చేస్తే కనుక, లోతుగా విశ్లేషణ చేస్తే కనుక ఇటీవలగా వారం 10 రోజులుగా ఒకే అంశం, గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం. అంటే ఆయనకు వివిధ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారుడిగా రకరకాల వార్తలు వినిపించినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా పంపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి త్వరితగతిన ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకనంటే ఉద్యమకారుడిగా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కోదండరాం లేకుండా మనం చూడలేం. కోదండరాం అనే పేరుకి తెలంగాణ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేదు. అటువంటి వ్యక్తికి వెంటనే తన సేవలు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని సలహాలతోని, సూచనలతోని ముందుకు తీసుకెళ్లే విధంగా కోదండరాం సేవలు వినియోగించుకోవాలనుకుంటే డెఫినెట్గా అది ఆయన పదవిలోకి వస్తేనే ఏ రకంగా పదవి వరించాలని ఒక ఆశంలో ఉన్నారు. అయితే రాజ్యసభ ఇస్తారంటూ రకరకాల వార్తలు వినిపించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాన్ఫైన్డ్గా ఇక్కడే తన సేవలు వినియోగించుకోవాలనే ఒక ఆలోచనలో భాగంగా కోదండరాంకి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందట. అయితే మరి కోదండరాంకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి, గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఇవ్వడానికి పార్టీ వెళ్ళడానికి కారణం ఏంటి? దీనికి లింకప్ ఏంటంటే బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రావాలంటే ఏం కావాలి? ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులై ఉండాలి, అనేక రకాలుగా ఎక్స్పర్ట్స్ అయి ఉంటేనే మాత్రమే దీనిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రమేయం ఉండకూడదు, రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధిగా గెలిచిన అనుభవం ఉండకూడదు. ఇవన్నీ కూడా బేరీస్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో కోదండరాం ఎక్కడ కూడా గెలుపొందిన దాఖలాలు లేవు. కోదండరాం రాజకీయంగా ఆ టీజేఎస్ పార్టీ ప్రారంభించినప్పటికీ పెద్దగా ఆ ప్రాబల్యం కనబరచలేకపోయారు. కాబట్టి ఇక్కడ పార్టీ పేరు తీయకుండా, అంటే టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు అనే పేరు తీయకుండా క్యాబినెట్ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా కోదండరాం పేరును ప్రతిపాదించాలని ఒక ఆలోచనలో ఉన్నది. అప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ గవర్నమెంట్ క్యాబినెట్ ఏ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే టీజేఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కోదండరాం గారిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే గవర్నర్ కోట కింద ఆమోదించాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇండైరెక్ట్గా కోదండరాం అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్సీగా ఉంటారు. అప్పుడు ఏమైపోతుంది? అదే పార్టీ విషయం కానీ, పార్టీ ప్రస్తావన ఎక్కడ కూడా రాదు. ఆయన ఒక ప్రొఫెసర్గా
తెలంగాణ ఉద్యమకారుడిగా పొలిటికల్ సైన్స్గా సంబంధించి ప్రొఫెసర్గా రకరకాలుగా ఆయన పౌర హక్కుల నేతగా తర్వాత పౌర హక్కుల నేతతో పాటుగా గతంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక రకాలుగా ఆయన సేవలు ప్రతిపాదిస్తారు ఆ ప్రొఫైల్లో తప్ప టీజేఎస్ పార్టీ అధ్యక్షుడికి ఎక్కడ కూడా ప్రతిపాదన ఉండదు. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిగానే కోదండరామ్ని పరిగణలోకి తీసుకుంటారు. సో కోదండరామ్ గారిని పరిగణలోకి తీసుకుంటాం ఏమవుతుంది, ఇండైరెక్ట్గా కోదండరామ్ ఈజ్ అన్ ఎమ్మెల్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర పడిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్ గారు చెప్పకనే ఆ పార్టీని కూడా ఇండైరెక్ట్గా విలీనం చేసినట్టు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో కోదండరామ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తియే. రాజకీయ ప్రమేయం రాజకీయ పార్టీకి సంబంధించి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కనుక పరిగణలోకి తీసుకుంటే ఆ రకంగా పరిగణలోకి తీసుకుంటే టీజేఎస్ ఎమ్మెల్సీ గారు చెప్పబడుతుంది. కానీ టీజేఎస్ అనే ప్రస్తావన లేకుండా, టీజేఎస్ అనే పేరు ప్రస్తావన లేకుండా ఆయనని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తర్వాత అనేక రకాలుగా పౌర హక్కుల సంఘాల నేతగా రకరకాలుగా ఆయన పనిచేసిన అనుభవం చూసుకొని ప్రొఫైల్లో మాత్రమే కోదండరామ్ గారి పేరుని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తారు. అప్పుడే ఏం మాట్లాడాల్సి ఉంటుంది, టీజేఎస్ పార్టీ నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే అధికారికంగా టెక్నికల్గా చెప్పబడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, డెఫినెట్గా అది టీజేఎస్ పార్టీ అనే పేరు కనుమరుగైపోతుంది. ఎందుకంటే టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కదా కోదండరామ్ గారు. మరి ఇక్కడ టీజేఎస్ పార్టీలో తన యొక్క సేవలు టీజేఎస్ పార్టీ అధినేతనే కాబట్టి సో పూర్తిగా ఆ పార్టీనే విలీనం చేసేటువంటి అవకాశం ఈ రకంగా ఉండబోతున్న అంచనాలు అయితే ఉన్నాయి. మరి నిజంగానే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరామ్ పేరు ప్రకటిస్తారంటే అవుననే సంకేతాలు పెద్ద ఎత్తున అనిపిస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఈ రకంగానే మాట్లాడుతున్నారు. మరి నిజంగానే అదే కనుక జరిగితే డెఫినెట్గా టీజేఎస్ పార్టీ అనే పేరు కోదండరామ్ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి టీజేఎస్ పార్టీని పూర్తిగానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి అవకాశం కూడా చాలా పెద్ద ఎత్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది రేపటి రోజున మాత్రం చూడాల్సి ఉంది.